పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి ఏవో ఇష్యూస్ జరుగుతున్నాయి కదండి 2 రోజుల నుంచి. దాని గురించి నా మనసులో ఉన్న మాట చెప్పాలనిపించింది. అందుకే నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను. పాడుతా తీయగా ప్రోగ్రాం అనేది మన బాలు గారు చాలా చాలా శ్రద్ధతో నడిపించే ప్రోగ్రాం. అది తను ఉన్నా లేకపోయినా దాన్ని మనం అలాగే చూడాలి. కాబట్టి మీకున్న ఇష్యూస్ ఏం ఉన్నా కానీ మీరు పర్సనల్గా కూర్చుని మాట్లాడుకోండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఆ ప్రోగ్రాంకు ఉన్న మంచి పేరు కానీ లేకపోతే ఇంకా ముందు రాబోతున్న సింగర్స్ కూడా కాస్త భయం అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సోషల్ మీడియా ముందుకు మనం ఒక సమస్యను తీసుకొచ్చాము అంటే దానికి ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేస్తున్నారు. అవి నిజాలేంటి ఏవి అబద్ధాలు అనేది తెలుసుకోకుండా అందరూ నమ్మేస్తూ ఉంటారు. అందువల్ల నా చిన్న సలహా అండి, మీరు ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకున్నారు, ఒకళ్ళు చెప్పారు, దానికి తగ్గట్టు దానికి రిప్లై ఇచ్చారు. ఇలా పోను దాన్ని పెంచుకుంటా వెళ్ళిపోకుండా మీరు పర్సనల్గా కూర్చుని మాట్లాడుకోండి. ఇది చాలా చాలా పాడుతా తీయగా ప్రోగ్రామ్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇద్దరికీ చెప్తున్నానండి, ప్రవస్తికి అలాగే మన సునీత గారు, జ్ఞాపక ప్రొడక్షన్స్ ఎవరున్నారో వాళ్ళల్లో ఎవరైనా సరే ఇలా పర్సనల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ అందరి మేలు కోరుకుని, ముఖ్యంగా పాడుతా తీయగా ప్రోగ్రాం మేలు కోరుకుని చెప్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు.